ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో వర్షాలు కురవకపోవడంతో గత ఏడాది చుక్క నీరు ప్రాజెక్టులోకి రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్కు నీటి సరఫరాపై టెన్షన్ పడుతున్నారు రైతులు. 1405 అడుగుల లోతు 17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.703 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 2.5 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నీరు లేక వెలవెలబోతోంది. దీనికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్న సింగూరు నిండితే నిజాం సాగర్ కి నీరు వస్తుంది. 29 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరం నీరు కిందకి రావడం లేదు. కర్ణాటకలో వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టులో పూడిక వల్ల నిజాం సాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 1405 అడుగుల నుంచి 1280 అడుగులకు పడిపోయింది. పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోవడంతో శ్రీరామ్ సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. గత 4 ఏళ్లలో అడపాదడపా వర్షాలు కురిసిన పూడిక వల్ల ఆశించిన స్థాయిలో నీటి నిల్వ ఉండడం లేదు. గతేడాది ఈ సమయానికన్నా ఈసారి 1 టీఎంసీ తక్కువగా నీరుంది. దీంతో ఆయకట్టు రైతుల్లో టెన్షన్ మొదలైంది. ఇవాళ నిజాం సాగర్ ప్రాజెక్టు కింద వర్షాధారం ఆధారంగా నాటు వేస్తున్నారు రైతులు. నీళ్లు నిజాం సాగర్ కెనాలు వదులుతున్నారు. ఈ వీటి మామూలుగా చెరువులకి వాటికి డ్రింకింగ్ పర్పస్. దాని తోడు దీన్ని కూడా రైతులు వాడుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడు నిజాం సాగర్ కింద వదిలిపెట్టకపోతే చాలా పొలాలు నీటికి ఆధారం కింద వేసిన చెరువుల కింద కానీ కొన్ని కుంటల కింద కానీ ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది వదిలిన బట్టి ఆధారం కొంత నయమైంది. పంటలు ఎండిపోతున్న తరుణంలో నిజాం సాగర్ కెనాల్ ఎడవడం చాలా సంతోషకరము. ఆ విధంగానే నిజాం సాగర్లో ఉన్న 4 టీఎంసీల నీరు ఎటు సరిపోదు కాబట్టి కొండపోచమ్మ నుంచి నీళ్లు మన నిజాం సాగర్లో నింపి కరువును ఎదుర్కోవాలని నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ పట్టణ ప్రజల తాగు అవసరాలను తీర్చేందుకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాయి. ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని అలీసాగర్ ఎత్తిపోతల పథకం వరకు అంటే 1 నుంచి 49వ డిస్ట్రిబ్యూటరీ వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందిస్తున్నారు. దీంతో రైతులు వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం వానాకాలం పంటలకు ఇప్పటి వరకు 0.72 టీఎంసీల నీటిని విడుదల చేశారు. తాజాగా పంటల సాగు కోసం 1200 క్యూసెక్కుల నీటిని వారాబందీ ప్రకారం విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కురవకపోతే నిజాం సాగర్ నుంచి 2 విడతల నీరు విడుదలవుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవకపోతే కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ కు 4 టీఎంసీల నీటిని విడుదల చేయమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు అధికారులు. ప్రభుత్వ అనుమతులు లభిస్తే హల్దీ వాగు ద్వారా జలాలను నిజాం సాగర్ కు తరలిస్తామంటున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు 2 తడులకే సరిపోతాయంటున్నారు. వర్షాలు కురిసి ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు ప్రాజెక్టు అధికారులు. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు వర్షాలు బాగా పడ్డాయని చెప్పి మేము నాట్లేసుకోవడం జరిగింది. ఈరోజు నాట్లేసుకున్న తర్వాత వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం వల్ల ఈరోజు పంటలు ఎండిపోవడం జరుగుతుంది. మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం నుండి కొండపోచమ్మ దాని నుంచి ఆవు నుండి మనకు నిజాం సాగర్ నింపుతామని గతంలో కొన్ని వాటర్ బిన్ నిజాం సాగర్లో నింపడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్లో వాటర్ విడుదల చేసి నిజాం సాగర్ నింపి నిజాం సాగర్ నుంచి వాటర్ను ఇక్కడ రైతులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులుగా వానల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. వానలు కురవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.